సిరియా సిరియా ఒక నియంత చేతిలో ఉంది. నియంత చేతి నుంచి ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకుంది అనుకుంటున్నాం. కానీ రెబెల్స్ కూడా వాళ్ళ వ్యవహార శైలి కూడా ఇస్లామిక్ తీవ్రవాదుల్లాగానే అతివాదుల్లాగానే ఉంది. కాబట్టి అది స్వేచ్ఛ ప్రజలకు మంచి జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు సిరియా పరిస్థితి ఎలా ఉందంటే పొయ్యి మీద నుంచి పెనం మీద పెనం నుంచి పొయ్యికి, పొయ్యి నుంచి పెనంకి అటు ఇటు తిరుగుతుంది. అవును. ఇంతవరకు అసద్ ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో అసద్ ఫ్యామిలీ 50 సంవత్సరాలకు పైగా సిరియాను పాలించింది. వాళ్ళ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా కిరాతకంగా అణిచివేశారు అన్నది అందరికీ తెలిసిన అంశమే. దే బిహేవ్ లైక్, అంటే వాళ్ళు ఒక డిక్టేటర్ నియంతలాగా బిహేవ్ చేశారు. ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళని తీవ్ర స్థాయిలో చిత్రహింసలకు గురి చేసి చంపేశారు, ఇబ్బందులకు గురి చేశారు. దాంతో సిరియా నుంచి లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది చరిత్ర చెప్తున్న అంశం. సో అతన్ని గద్దె దించాలి అన్న ప్రయత్నం 2010 క్రితం నుంచే అది మొదలైంది. 2011 నుంచి ఆల్మోస్ట్ 2010 ఆ ప్రాంతం నుంచి మొదలైంది. ఆ సిరియాలో అప్పటికే ఇరాక్ల యుద్ధం తర్వాత, ఇరాక్ మీద అమెరికా దాడి తర్వాత పుట్టుకొచ్చిన ఐసిస్ ఒక రకంగా ఇరాకు, సిరియా ఈ ప్రాంతాలన్నింటినీ తన కబ్జాలో ఆ సమయానికి 2010-11కి ఐసిస్ ప్రాంతంగా అది మారిపోయిన వేళ ఐసిస్ అక్కడున్న ఇతర సముదాయాల మీద తీవ్ర స్థాయిలో అత్యాచారాలు చేస్తున్న వేళ ఐసిస్ ఒక రకంగా ప్రపంచానికి ప్రమాదకరంగా మారిందన్న పేరుతో ఈ పాశ్చాత్య దేశాలు సిరియాలో ఇంటర్వెన్షన్ని మొదలుపెట్టాయి. అమెరికా ఆ పేరుతో సిరియాలో సైన్యాన్ని పంపించడము, ఐసిస్ మీద దాడులు చేస్తున్న వేళ అమెరికాకు అసద్ అక్కడ ఉండడం అనేది ఇష్టం లేదు. అటువంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు అసద్కి మద్దతుగా తన సైన్యాన్ని పంపి అమెరికా ఇష్టం వచ్చినట్లు చేయనివ్వకుండా ఈ మొత్తం రెబల్ ఫోర్సెస్ వ్యవహారాన్ని ఒక రకంగా అమెరికా రష్యా కలిపి ఎవరి ప్రాంతాలని, వాళ్ళిద్దరి మొదటి లక్ష్యం ఐసిస్ని తుడిచిపెట్టడం. తుడిచిపెట్టే క్రమంలో ఎవరికి వాళ్ళకి మద్దతు ప్రకటించిన ఈ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులకి కొంత సెటిల్మెంటు చేసి గత 10-15 ఏళ్ళుగా వాళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు. ఒకవైపు కుర్దులకు కొంత స్పేస్ ఇచ్చారు, ఒకవైపు టర్కీ సిరియన్ నేషనల్ ఆర్మీ పేరుతో టర్కీ మద్దతుతో ఉన్న కొంతమందికి స్పేస్ ఇచ్చారు. అట్లనే ఇప్పుడు ఏదైతే అల్ ఖైదాతో నుంచి పేరు మార్చుకొని వచ్చిన సంస్థ ఏదైతే ఉందో దానికి కొంత మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో రష్యా కూడా అక్కడ అసద్కి మద్దతు ఇచ్చి ఒక రకంగా అన్ని గ్రూపుల మధ్యలో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఈ మిగతా గ్రూపులు అసద్ మీద దాడికి వెళ్లకుండా ఎవరి ఏరియాలో వాళ్ళు ఉండేటట్లు, శాంతి ఉండేటట్లు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ రష్యా అమెరికా కలిసి చేశాయి. ఈ రష్యా తన సైన్యాన్ని దించింది. ఆ సైన్యానికి మద్దతుగా ఇరాన్ హిజ్బుల్లా అది తీవ్రవాద సైన్యాన్ని అక్కడ ఉంచింది. సో వీళ్ళు కలిసి అసద్కు మద్దతు ఇస్తూ కొంత బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేసుకుంటూ వచ్చారు. కానీ గత 2 సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా ఏదైతే రష్యా ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పవర్కి దోహదపడుతూ వచ్చిందో ఆ రష్యా ఆ స్థితి నుంచి తప్పుకునే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే బలవంతంగా యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఇక్కడి నుంచి సైన్యాన్ని, ఆయుధాలని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసద్కి మద్దతుగా నిలవలేని పరిస్థితి సృష్టించబడింది. అదే సందర్భంలో హమస్ చేసిన పనికి ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఈ హమస్ చేసిన పనికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన ఈ యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ నెమ్మదిగా ఈ ఇరాన్ మీద కూడా దాడి తీసుకెళ్ళింది. ఏదైతే ఎందుకంటే ఇటు హమస్ కానీ, హోతీలు కానీ, హిజ్బుల్లా కానీ ఈ వ్యవహారం అంతా కూడా ఇరాన్ యొక్క యాక్సెస్ కింద వాళ్ళు పరిగణిస్తారు. దాంతో ప్రాక్సీ సంస్థలు. సో ఇజ్రాయెల్ దీన్ని అవకాశంగా తీసుకుని ఇరాన్ మద్దతున్న సంస్థల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది హమస్ చేసిన చాలా పెద్ద టాక్టికల్ మిస్టేక్. ఆ మిస్టేక్ కారణంగా ఇజ్రాయెల్కి ఆయుధం దొరికింది. ఇజ్రాయెల్ ఆయుధం దొరికిన వేళ ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయింది. వాళ్ళందరూ నడ్డి విడిచేసింది. వీళ్ళందరికీ మద్దతుగా రావాల్సిన రష్యా యుక్రెయిన్లో బిజీ అయిపోయారు.
ఇప్పుడు ఇరాన్కి కూడా మద్దతుగా నిలుస్తున్నది రష్యా, చైనాలే. అవును. కానీ చైనా నేరుగా ఎప్పుడు ఇటువంటి ప్రాక్సీ వార్లలోకి రాలేదు. చైనా వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. అవును. కానీ రష్యా ఇక్కడ ఇరాన్కి మద్దతుగా నిలబడి ఈ ప్రాక్సీ వార్లో జాయిన్ అయింది. ఆ రష్యా ఎప్పుడైతే ఆ మద్దతు ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిందో ఇజ్రాయెల్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. అవును. తీసుకుని ఈ ఇరాన్ మద్దతుతో ఉన్న హిజ్బుల్లాని, హమస్ని వీళ్ళందరినీ వీక్ చేసింది. దాంతో అసద్ ఒక్కసారిగా అటు రష్యా పూర్తి మద్దతు లేక, ఇటు ఇరాన్ నుంచి పూర్తిగా మద్దతు రాక అతను బలహీన పడిపోయిన పరిస్థితిని అర్థం చేసుకున్న టర్కీ ముందు దీంట్లో పావులు కలిపింది. ఎందుకంటే టర్కీకి రెబెల్స్ కంటే ముందు రెబల్స్ అంటే అమెరికా దీంట్లో జోక్యం చేసుకోవడానికన్నా ముందు టర్కీ అధ్యక్షుడు ఏదైతే ఉన్నాడో ఈ కుర్దులకు వ్యతిరేకంగా టర్కీ అధ్యక్షుడు పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన క్యాంపెయిన్లో అతను ఈ వీక్నెస్ని ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్తో బిజీగా ఉందో, రష్యా అక్కడ యుక్రెయిన్తో బిజీగా ఉందో, వాళ్ళెవరూ ఇక్కడ దృష్టి సారించే పరిస్థితులు లేనప్పుడు టర్కీ భారీ స్థాయిలో ఆయుధాలని తనకు అనుకూలంగా ఉన్న ఈ రెబల్ గ్రూపులకి సమకూర్చడం ప్రారంభించింది. ఎప్పుడైతే టర్కీ వ్యవహారంలో గట్టిగా దిగడం ప్రారంభమైందో వెంటనే సిఐఏ దాన్ని అందిపుచ్చుకుంది. అందిపుచ్చుకొని ఈ టర్కీ, అమెరికా, ఇజ్రాయిల్ మూడు కలిసి అసద్ను గద్దెదించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఎంత వేగంగా వీళ్ళు మొదలుపెట్టారు అంటే అంతా 10 రోజుల్లో అయిపోయింది అంటే కాదు. టర్కీ గత 2 నెలలుగా ఒకవైపు అంత ప్రపంచం అంతా యుక్రెయిన్తో, ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ గొడవలతో బిజీగా ఉండి, ఒకవైపు అధ్యక్ష మార్పు అమెరికాలో జరుగుతున్న వేళ టర్కీ ఏం చేసిందంటే చాలా నిశ్శబ్దంగా కూడా ఈ మొత్తం ప్రణాళిక రచించింది. రచించి ఇంప్లిమెంటేషన్కు ముందు అమెరికాకు టర్కీ తెలియజేసింది, మేము ఇదిగో ఇలా వెళ్ళబోతున్నాము, ఈ మద్దతు మీ మద్దతు కూడా ఉంటే ఇది సులభమైపోతుంది అని. అటువంటి పరిస్థితుల్లో చాలా స్పీడ్గా అప్పటికే ప్లాన్ చేసుకున్నారు. పుతిన్ దాంట్లో పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. ఇరాన్ నేను వేలు పెట్టనన్న రీతిలో, ఎందుకంటే అప్పటికే ఈ హిజ్బుల్లా శాంతి ఒప్పందం లెబనాన్లో చేసుకుంది. ఒకవైపు హిజ్బుల్లాని లెబనాన్కు పరిమితం చేస్తూ ఇరాన్ నుంచి, సిరియా నుంచి బయటికి పంపించేసి సిరియాలో వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఒక్కసారిగా టర్కీ, అమెరికాలు ఈ మొత్తం వ్యవహారంలో వేగవంతంగా మొత్తం కదిల్చాయి. అప్పటికే రష్యా మద్దతు లేక, ఇరాన్ మద్దతు లేక సిరియా సైన్యం బాగా బలహీనపడిపోయింది. ఎందుకంటే సిరియాకి, లెబనాన్కి తనకంటూ పెద్ద సొంత సైన్యాలు లేవు. వాళ్ళు ఆధారపడిందంతా హిజ్బుల్లా, ఇరాన్ ఇటువంటి గ్రూపుల మీద. సో ఆ సొంత సైన్యం జీతాలు లేక, పరిస్థితులు లేక, ఆంక్షలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ సొంత సైన్యం ఏమాత్రం పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఎప్పుడైతే వీళ్ళెవరూ ఎదురు లేరో టర్కీ, అమెరికా వారం రోజుల్లో నేరుగా రాజధాని నగరానికి చేరుకోగలిగాయి. మనకి ఇప్పుడు కథలు చాలా వస్తున్నాయి. సిరియా సైన్యం ఎలా ఆయుధాలని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, యూనిఫామ్లు వదిలేసి ఎవరి వాటికి వాడు వెళ్ళిపోయాడు ఆఫీసర్ల దగ్గర నుంచి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వస్తున్న వ్యవహారం. సో సిరియా సైన్యం ఏం చేసే పరిస్థితుల్లో లేదు. అండగా ఉండాల్సిన రష్యా దృష్టి లేదు. ఇరాన్ వీక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వేగంగా వీళ్ళు కదిలి ఆ రాజధాని నగరానికి చేరుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా అక్కడి నుంచి అధ్యక్షుడిని తన విమానంలో తరలించుకుని తీసుకెళ్ళిపోయింది మాస్కోకి. ఇప్పుడు రష్యా ఎందుకు అధ్యక్షుడిని తప్పించింది? మిగతా చోట్ల ఎక్కడైతే తిరుగుబాట్లు జరిగాయో అక్కడ ఆ నాయకుల్ని చంపివేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా వచ్చి ఉండేది. అది రాకుండా రష్యా అతన్ని తీసుకెళ్ళిపోవడం వెనక కారణం ఏంటంటే రష్యా మిలిటరీ బేసులు ఇంకా అక్కడ ఉన్నాయి. రేపు సిరియా వ్యవహారంలో సర్దుబాట్లు, ఒప్పందాలు జరిగే సమయంలో రష్యా చేతిలో ఒక ఆయుధం ఉండాలి కాబట్టి, అసదుకు కూడా ఒక స్థానం ఉంటుంది కాబట్టి ఆ స్థానాన్ని రష్యా మిలిటరీ ప్రెజెన్స్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో సిరియాలో తను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి రష్యా పని చేశారు అధ్యక్షుడిని తరలించి. సో ఇలా అమెరికా, టర్కీ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రష్యా, ఇరాను లేని స్థితిని చూసుకొని చేసిన దీంట్లో చివరి నిమిషంలో మేల్కొన్న రష్యా ఒక పావుని తన దగ్గర ఉంచుకుంది. ఇరాన్ పూర్తిగా ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పుకుంది.
ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకోవైపు ఇజ్రాయెల్ ఈ ఏవైతే ఈ రెబల్ గ్రూప్స్ ఉన్నాయో అన్ని ఇస్లామిక్ గ్రూప్స్ కాబట్టి మళ్ళా ఎక్కడ ఈ ఇస్లామిక్ గ్రూప్స్ మనకు తలనొప్పిగా తయారవుతాయి అన్న ఉద్దేశంతో తన రక్షణ చర్యల్ని తాను తీసుకోవడం మొదలుపెట్టారు. సిరియా ఇజ్రాయెల్ కూడా బోర్డర్ సిరియా ఇజ్రాయెల్ ఆల్రెడీ సిరియాలో చాలా ప్రాంతాన్ని, గోల్డెన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ 1960 నుంచి ఆక్యుపై చేసుకొని ఉంది. అది ఇజ్రాయెల్ భూభాగంగానే పరిగణింపబడుతుంది. సో ఆ గోల్డెన్ హైట్స్ ప్రాంతానికి సిరియాకు మధ్యలో ఘర్షణలు రాకుండా ఒక బఫర్ జోను, అంతర్జాతీయ సైనిక బలగాలు అక్కడ ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్. సో ఇదే అదను తీసుకొని ఇజ్రాయెల్ ఆ మొత్తం బఫర్ జోన్ని తన అధీనంలోకి తెచ్చుకొని ఈ తీవ్రవాద మూకలు రేపు మళ్ళా ఇజ్రాయెల్ వైపు దృష్టి సారించకుండా జాగ్రత్త పడడం ప్రారంభించింది. ఈ జాగ్రత్త పడ్డమే కాకుండా ఈ తీవ్రవాద అంటే ఈ రెబల్ గ్రూపుల చేతికి సిరియా ఆర్మీ చేతిలో ఉన్న ఆధునిక ఆయుధాలు చేరకుండా, ఎందుకంటే అవి చేరితే రేపు మళ్ళా వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉపయోగించే ప్రమాదం ఉంది కాబట్టి చేరకుండా అక్కడ కనీసం ఈ రోజు వరకు 400 వైమానిక దాడులు ఒక్క సిరియాలో 400కు పైగా వైమానిక దాడుల్ని ఇజ్రాయెల్ క్యారీ చేసింది, ఇప్పటికీ చేస్తోంది. సిరియాలో ఉన్న సిరియా సైన్యానికి సంబంధించిన ఆయుధాగారాలని కానీ, మిసైల్స్కి సంబంధించిన స్టోరేజ్ ఏరియాస్ కానీ, కెమికల్ వెపన్స్ ఉన్నాయన్న అనుమానంతో ఉన్నవి కానీ, ఇరాన్ సహాయంతో పెట్టిన మిసైల్ తయారీ కేంద్రాలు కానీ, వీటన్నింటినీ ఈ గత 4-5 రోజులుగా ఏకధాటిగా ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తూ వచ్చింది. దానికి ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే నా జాగ్రత్త నేను తీసుకోవాల్సిన పరిస్థితి, నేను బోర్డర్లో ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చిన విచిత్రమైన స్థితి ఏంటంటే ఒకవైపు టర్కీ తన జాగ్రత్తలు తాను తీసుకుంటుంది. ఎందుకంటే టర్కీకి కుర్దులతో ఉన్న ఇబ్బంది కారణంగా కుర్దుల బలం పెరగకుండా టర్కీ తన సరిహద్దుల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇజ్రాయెల్ తన సరిహద్దుల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. జోర్డాన్ తన సరిహద్దుల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం ఈరోజు ఎవరైతే సౌకాళ్ళు స్వాతంత్ర సమర యోధులని అక్కడ చెప్పబడుతున్నారో వాళ్ళందరూ ఒకప్పుడు అల్ ఖైదాలో భాగం, రెబెల్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా గతంలో ఐసిస్లో భాగం. ఐసిస్ మునిగిపోయిన తర్వాత ఐసిస్ వదిలి ఈ గ్రూపుల్లో చేరిన వాళ్ళు. ఈరోజు ఈ గ్రూపులన్నీ కూడా ఆ జైళ్లల్లో ఉన్న చాలామంది రెబల్స్ని వీళ్ళందరినీ ఓపెన్గా వదిలేస్తున్నారు. ఆ క్రమంలో ఐసిస్ వాళ్ళందరినీ కూడా వదిలే అవకాశం ఉంది. రెండోది, ఈ అధికార మార్పిడి అనేది సరిగ్గా జరిగేంత కాలం అక్కడ గందరగోళ పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో ఐసిస్ మళ్ళా పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ఎవరికి తోచినట్లు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటున్నారు కూడా. అందుకని అక్కడ చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ తయారైపోయింది. అంటే రేపేం జరుగుతుంది అనేది తెలియని పరిస్థితి. ఒక సంతోషకరమైన పరిణామం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానమంత్రి జాగ్రత్తగా ప్రభుత్వాన్ని ఈరోజు రెబల్ లీడర్ల చేతిలో, అంటే అందరి మద్దతుతో ఏర్పడుతున్న ఒక ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రక్రియ సాగిస్తాం. ఇది ఒక మంచి పరిణామం. పీస్ఫుల్గా అధికార మార్పిడి కొంతమేర అక్కడ జరుగుతోంది. ఇప్పటికైతే రెబల్స్లో తీవ్రవాదులు లేదా తీవ్రవాద ఇస్లామిక్ అతివాదం అయితే బయటపడలేదు. సో ఇప్పుడు ఈ అధికార మార్పిడి జరిగే సందర్భంలో ఎవరికి ఏం కావాలి అన్న చర్చ ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ చర్చనే రేపు భవిష్యత్తులో ఈ రెబల్స్ మధ్యలో విభేదాలకు కారణమవుతుంది. ఎందుకంటే టర్కీ కుర్దుల్ని రావద్దని కోరుకుంటుంది, ఇజ్రాయిల్ వాళ్ళ వ్యతిరేకులైన వీళ్ళని రావద్దని కోరుకుంటుంది. సో ఈ మొత్తం అమెరికా తన మద్దతుదారులని, రష్యా ఇంకా అక్కడ ఉంది, రష్యా సైన్యం ఉంది కొంత. సో రష్యా కొంత ఇక్కడ ప్లే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఫ్లూయిడ్గా ఉంది. అందుకే ఆ చివరికి డొనాల్డ్ ట్రంప్ని నిన్న టైమ్స్ మ్యాగజైన్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిన సందర్భంగా ప్రశ్న వేస్తే, గల్ఫ్లో ముఖ్యంగా సిరియాలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి అక్కడ తయారు చేశారు. అందువల్ల దీని మీద నేను జనవరి 20 వరకు స్పందించను, అప్పటి వరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాము, ఏమైనా జరగచ్చు అక్కడ అని ఆయన స్పందించడం అంటే ఎంత గందరగోళం అక్కడ ఉందో మనకు
ఈ మొత్తం రెబల్ గ్రూపులు ఎంతవరకు, ఎందుకంటే సిరియా మోడర్న్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ లాగా కాదు. 1970 వరకు ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ అన్ని అట్లాంటివే సో కదా. సిరియా ఇంకా మోడర్న్ కంట్రీ. అసద్ ఉన్నంత వరకు సెక్యులర్ కంట్రీ కూడా. అసద్కి ఇస్లామిజం పెద్ద ఇది లేదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఇస్లాం షరియా పేరుతో ముందుకొచ్చిన ఈ గ్రూపులన్నీ రేపు సిరియా భవిష్యత్తుని ఏం చేస్తాయి అన్నది ఒక ఆసక్తికరమైన పరిణామమే. అమెరికా ఇప్పుడేదో వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతోంది. అమెరికానే ఈరోజు ఈ గ్రూపులన్నిటి సృష్టికి కారణం. ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీ తీవ్రవాదాన్ని పోషించింది అమెరికా. అమెరికా నేతృత్వంలోని పాకిస్తాన్ ఆ రోజు జిహాదీలకి, అసలు యాక్చువల్ జిహాదీ ఉద్యమానికి పురుడు పోసింది ఆ రోజు అమెరికా, పాకిస్తాన్లో. అక్కడ మొదలైన ఈ జిహాదీ ఉద్యమం నెమ్మదిగా గల్ఫ్ మొత్తం పాకింది. వీటన్నిటికీ మద్దతు ఒకానొక స్టేజ్లో ఈ పశ్చిమాసియా దేశాల కంటే ముందు ప్రారంభమైంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ అంటే రష్యాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ప్రారంభించారు. ప్రారంభించింది కాస్త నెమ్మదిగా అక్కడి నుండి మొదలయ్యి అల్ ఖైదా రూపంలో విస్తరించడం ప్రారంభమైంది. ఆ విస్తరించడం ప్రారంభమైన తర్వాత కొందరు అతివాదం వైపు, తీవ్రవాదం వైపు, కొందరు ఈ మోడరేట్ లైన్లో ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఈ సంస్థల స్థాపనకు తాగించారు. అది ఎంత దూరం దాని ప్రభావం వెళ్ళిందంటే ఆ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మొదలైంది అల్జీరియా వరకు వెళ్ళింది, ఆఫ్రికాలోని. అంటే ఎక్కడైతే ముస్లిం దేశాలు ఉన్నాయో ఆ ముస్లిం దేశాలన్నిట్లో కూడా ఈ ఇస్లామీకరణ, అది అతివాది తాలిబాన్ ఇస్లామీకరణ కావచ్చు, లేదా ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో రాచరికాల్ని తొలగించి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయాలన్న పేరుతో జరిగింది కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం ఈ దేశాలన్నీ గందరగోళంలో పడ్డాయి. ఎప్పుడైతే దేశాలు గందరగోళంలో పడ్డాయో, ముఖ్యంగా గల్ఫ్లోని రాచరికపు దేశాలు సౌదీ అరేబియా, ఒమన్ తర్వాత ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, వీళ్ళు ప్రధానంగా జోర్డాన్ రాచరికపు దేశాల్లో ఉన్నవి. ఇక్కడ కొంత ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు వేరేశారు, తీవ్రవాదాన్ని దూరంగా నెట్టేశారు. నెట్టినప్పటికీ ఇరాన్ కారణంగా అది పూర్తిగా పోలేదు. ఇరాక్ కారణంగా ఐసిస్ పుట్టుకొచ్చింది. సరే, నెమ్మదిగా ఐసిస్ని వదిలించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ని వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఇరాన్ని వీకెన్ చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనం అమెరికా చేసిన ఈ మొత్తం కుట్ర రాచరికాన్ని తొలగించి, నియంతృత్వాన్ని తొలగించి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలన్న నెపంతో జరిగిన సైద్ధాంతిక యుద్ధంలో ఈరోజు మొత్తం ముస్లిం దేశాలు అరాచకంలో మునిగిపోయాయి. ఈ అరాచకం నుంచి ఎలా బయటపడాలి అన్నది ఈరోజు గల్ఫ్ దేశాల ముందున్న సమస్య. అది సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, లేదా బహ్రెయిన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, వీళ్ళందరికీ, జోర్డాన్ కావచ్చు, వీళ్ళందరి ముందున్న సమస్య. వీళ్ళు క్రియేట్ చేసిన ఈ గందరగోళం నుంచి బయటపడింది సమర్థవంతంగా ఒక ఈజిప్టే. ఎందుకంటే ఈజిప్ట్లో మొట్టమొదటి నుంచి ప్రజాస్వామ్య పునాదులు గట్టిగా ఉన్నాయి. ముస్లిం బ్రదర్హుడ్ కారణంగా కొంత ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్న ఈజిప్టు వెనువెంటనే మళ్ళా ప్రజాస్వామ్యానికి వచ్చేసింది. అదే అటువంటి పునాదులు లేని లిబియా కానీ, అల్జీరియా కానీ ఇప్పటికీ అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఇక్కడ నీకు సౌదీ, ఇది మన యమన్లో ఇబ్బంది ఉంది, ఇరాక్లో ఇప్పటికీ సరైన పరిస్థితులు లేవు, ఇప్పుడు సిరియాలో అదే పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. సో ఈ గందరగోళాన్ని ఎలా రేపు భవిష్యత్తులో హ్యాండిల్ చెయ్యాలి అనేది ఒక పెద్ద ప్రశ్నే. ఒక రకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం. ఈ పరిణామం ఇబ్బందికరంగా ఉందని జోర్డాన్ గుర్తించింది, ఈజిప్ట్ గుర్తించింది, ఈ సౌదీ అరేబియా లాంటి దేశాలు గుర్తించే, భారతదేశం లాంటి దేశము గుర్తించింది. ఇదంతా కూడా బీడెను రాబోయే ట్రంప్కు కష్టాలు తీసుకురావాలి, ఈయన ఎట్లా మొత్తం వ్యవహారాన్ని సాల్వ్ చేస్తాడు అన్న ఒక సవాల్ విసరడానికి ఈరోజు అత్యవసరంగా చేసినట్లే కనిపిస్తుంది.